ఇది వేసవికాలం కాబట్టి చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొంతమంది జాగ్రత్తలు తీసుకోరు. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు పెద్ద విషాదం జరిగింది. పెద్ద ఘటన జరిగింది. ఈ ఘటనలోని దగ్గర దగ్గర నలుగురు చనిపోయారుమాట. అసల ఈ అజాగ్రత్త వల్ల చనిపోయారు. మీరు 100% ఈ వీడియో చూస్తే గనక జాగ్రత్త పడిపోతారు. మీ గుండెల్లో రైలు పరిగెడితే 100% మీరు భయానికి గురవుతారన్నమాట. అసలు ఏం జరిగింది? ఎందుకలా నలుగురు చనిపోయారు? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా మీకు క్లారిటీ ఇస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటన్నది. ఒక కుటుంబం సాదాసీదాగా వాళ్ళు ఎప్పుడులాగే జీవనం సాగిస్తా ఉంది. చక్కగా వాళ్ళ అమ్మ అన్ని పాపం వంటకాలన్నీ కూడా వండి వాళ్ళ పిల్లలందరూ కూడా రెడీ చేయడానికి వంటశాలలోకి వెళ్ళిందన్నమాట. ఏదైతే కిచెన్ రూమ్ ఉందో కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. కిచెన్ రూమ్‌లోకి వెళ్ళి మొత్తం కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని అన్ని రెడీ పెట్టుకున్న సమయంలోని గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీక్ అయిన సంగతి ఆవిడ గమనించకపోయిందన్నమాట. లాస్ట్‌కి కూరగాయలన్నీ కూడా కట్ చేసిన తర్వాత పొయ్యి వెలిగిద్దామని చెప్పేసి ఒకేసారి ఏదైతే లైటర్ ఉంటుందో లైటర్ వెలిగించింది. లైటర్ వెలిగించడంతో ఒకేసారి మంట ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది. ఎక్స్‌ప్లోజివ్‌లో ఒకేసారి బ్లాస్ట్ అయిపోయిందన్నమాట. ఇంట్లో అది కూడా కంజెస్టెడ్ ఇల్లు అనుకుంటా అది. మొత్తం ఇంట్లో మంటలన్నీ కూడా ఒకేసారి వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఒకేసారి మంటలన్నీ కూడా వ్యాప్తి చెందాయి. అది కూడా వేసవికాలం కాబట్టి చాలా హీట్‌గా ఉంటది కాబట్టి ఒకేసారి అన్నీ కూడా ఎలిగిపోయాయి. మొత్తం ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి అయిపోయింది. అందరూ కూడా సజీవంగా చనిపోయారన్నమాట. సో ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్‌లో జరిగింది. ఇది ప్రధానంగా నేను చెప్పడానికి ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే చాలామంది కొన్ని క్వెషన్‌లేస్తున్నారన్నమాట. మీరు బయట రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సమాచారం అంతా మాకెందుకు చెప్తున్నారంటున్నారు. నేను ఈ సమాచారం ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంచెం జాగ్రత్త ఏర్పడుతుందని. కొంతమంది కనీసం జాగ్రత్త పడి తమ ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం, ఇటువంటి సమాచారం బయట జరుగుతున్నటువంటి ఈ ఘటనలు తీసుకొచ్చి మీకు చెబుతా ఉన్నాను. అంతేగాని ఇంకేమీ లేదు. దీని గురించి కొంతమంది క్వెషన్‌లేస్తా ఉన్నారన్నమాట. మీరు బయట జరిగిన విషయాలు మాకెందుకు చెప్తున్నారు? ఆంధ్రాలో జరిగిన విషయాలు చెప్పాలి కదండీ! ఆంధ్రప్రదేశ్‌లోని ఎవరికి కూడా ఇటువంటి నష్టం జరగకూడదని నా ఒపీనియన్. నా ప్రయత్నం చేస్తానన్నమాట. మన ఆంధ్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి బయట సమాచారం ఏదైనా జరిగితే మీకు ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త పడతారని. సో, ఈ విధంగా అయితే ఆ ఇంట్లోని గ్యాస్ పేలడం జరిగింది. అందరూ కూడా చనిపోయారు. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది అజాగ్రత్తగా ఉంటారన్నమాట. గ్యాస్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ఈ వేసవి కాలంలోని ఎల్‌పీజీ గ్యాస్ ఏదైతే ఉందో దాని విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. దయచేసి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అయన్నీ కూడా వన్ బై వన్ చెప్తాను. అయి మీరు ఫాలో అవ్వండి. 100% గ్యాస్ నుంచి మీరు సేవ్ అవుతారన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే గ్యాస్ ఏజెన్సీ మీకు సిలిండర్ ఇస్తుందో ఆ సిలిండర్ సీల్ చేసి ఉంటదన్నమాట. ఏదైతే రబ్బర్ ఉంటది కదా! సీల్ చేసి ఆ సీల్ దగ్గర మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ సీల్ దగ్గర లీక్ అయ్యే అవకాశం ఉంటది. చాలామంది దాన్ని గమనించరు. ఇదొక పాయింట్ అయింది కదా! సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది గ్యాస్ ఉపయోగిస్తారు గానీ ఏదైతే పైప్ ఉంటదో రబ్బర్ పైపు, ఆ రబ్బర్ పైప్‌ని చేంజ్ చేయరుమాట. దాన్ని అదే విధంగా యథావిధిగా కొన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంటదది. దగ్గర దగ్గర 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒకే పైప్ తోటి రబ్బర్ పైప్ తోటి నడిపిస్తా ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రబ్బర్ పైప్ అనేది దాని క్వాలిటీ తగ్గిపోవడం వల్ల దాంట్లో బీతులు అనేది వస్తా ఉంటాయన్నమాట. ఆ బీతులు రావడం వల్ల రబ్బర్ పైపులోంచి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటది. మీకు తెలీదు. కానీ కొద్దిగా గ్యాస్ లీక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇంటంతా గ్యాస్ లీక్ అయిందో మీరు ఒక లైట్ ఆన్ చేయగానే ఇల్లంతా ఒకేసారి బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటదన్నమాట. ఇది ఒక పాయింట్ అయింది కదా! రెండో పాయింట్. ఇంక మూడో పాయింట్ వచ్చేసరికి చాలామంది గ్యాస్ పొయ్యిలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ పొయ్యిలు కూడా నీట్‌గా క్లీన్‌గా అయితే చేసుకోరు. దాంట్లో ఉన్నటువంటి మురికి ఏదైతే మాడిపోతది కదా! ఈ కూరలు గట్టా వండినప్పుడు కింద మాడిపోయి ఆ రంధ్రాల్లో గట్టా పెరిగిపోతా ఉంటది. అటువంటి సమయాన్ని గ్యాస్‌కి రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటది. అయన్నీ కూడా గమనించాలి. చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోలేని పక్షంలోనే ఏమవుద్దంటే అయి ఒకేసారి గ్యాసు ఎక్స్‌ప్లోజ్ అవుతా ఉంటది. ఒకసారి తక్కువ వస్తా ఉంటది. ఒకసారి పెరుగుతూ ఉంటది. దానివల్ల గ్యాస్ ఒడిదుడుకుకి గురవుతూ ఉంటదన్నమాట. అప్పుడు ఎక్కడైతే వీక్‌నెస్‌గా ఉంటదో అక్కడ ఓపెన్ అయిపోయి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. అందుకని గ్యాస్ పొయ్యిని కూడా నీట్ అండ్ క్లీన్‌గా అయితే క్లియర్ చేసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఇది. మూడో పాయింట్ అయింది కదా! నాలుగో పాయింట్ ఏంటంటే చాలా మంది ఏజెన్సీలోని కొంతమంది భద్రతలను పాటించరన్నమాట. ఏ విధంగా అంటే ఏదైతే వాళ్ళకి సీల్ వేస్తారో, ఏదైతే రబ్బర్ ఉంటదో అయన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేయాలి వారు. ప్రతి సిలిండర్ కూడా చెక్ చేసి 100% షూర్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి డెలివరీ చేయాలి. కొన్ని ఏజెన్సీ‌ల్లోని ఏదో పై మాటగా చేస్తా ఉంటారన్నమాట. ఆళ్ళ వల్ల కూడా ఇటువంటి సిట్యుయేషన్ అవుద్ది. ఎందుకంటే పేద ప్రజలకు తెలీదు పాపం. చాలా మందికి తెలీదు. గ్యాస్ సిలిండర్‌ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, దానివల్ల ఏ విధంగా ప్రమాదం అనే విషయాల మీద అవగాహన ఉండదు. ఎందుకంటే చదువు లేదు కాబట్టి పల్లెటూరులోని పనులు చేసుకుంటారు కాబట్టి పాపం చాలా మంది అవగాహన పెట్టరు. కానీ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది తప్పిదాల వల్ల ఇటువంటి బ్లాస్ట్‌లు కూడా అయ్యే అవకాశం ఉంది. దయచేసి
ఏదైతే నేను చెప్పానో ఈ పాయింట్లన్నీ కూడా మీరు ప్రధానంగా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. లేని పక్షంలో ఏదైతే ఇప్పుడు జార్ఖండ్‌లో జరిగిందో ఇటువంటి సిట్యుయేషన్ అవుతది. ఆ కుటుంబంలో చనిపోయినారు కదా చాలామంది. అదే విధమైన పరిస్థితి ఏర్పడుద్ది. నేను వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మన ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ విధంగా అయితే అకాలంగా చనిపోయే అవకాశం ఉండకూడదని దయచేసి నేను ప్రతి ఒక్కరు కూడా విన్నపించుకుంటుంది ఇదే మాట. ముందుగానే మీకు ఈ సమాచారం తెలియజేస్తా ఉన్నాను. అంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో కొంచెంలో కొంచెం ఎవరో ఒకరు వాళ్ళు తెలుసుకుంటారని, తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తాను తప్పించి ఇంకేమీ కాదు. కొంతమంది క్వెషన్‌లేస్తున్నారన్నమాట ఈ విధంగా అయితే. బయట రాష్ట్రాలు మాకెందుకు చెప్తున్నారు? బయట రాష్ట్రాల సమాచారం ఎందుకు చెప్తున్నారు మీకు అర్థమైంది కదా! సో, మీకు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇటువంటి సమాచారం నచ్చినట్లయితే కదా నన్ను ఫాలో చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఉపయోగపడే విషయం కాబట్టి. అదే విధంగా ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ తెలపండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే, ఆ కామెంట్ చదివిన తర్వాత 10 మంది జాగ్రత్త పడాలి. 10 మంది ప్రాణాలు కాపాడే వాళ్ళం అవ్వాలి మనం. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.